రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనమండి. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగా ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమందు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. శుద్ధ నామానికి మహిమ కలుగుగా. సృష్టి ఆది నుండి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడండి, మాట్లాడుతూనే ఉన్నాడు. తన స్వరముతో మాట్లాడుతున్నాడు, ప్రవక్తలతో మాట్లాడాడు దేవుడు, ఆయన శిష్యులతో మాట్లాడాడు దేవుడు. అంతకుముందు ఇప్పుడు తన కుమారుని ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడండి, ఆయన బ్రతుకున్న దేవుడు, ఆయన మనుషులతో మాట్లాడే దేవుడండి. వినగలిగే చెవులు నీకు ఉన్నాయా? వినగలిగే ఆ చెవులు నీకు ఉన్నాయా? ఆయన మాట్లాడే స్వరాన్ని వినడానికి నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? ఆయన మాట్లాడే దేవుడు అండి, ఆయన బ్రతుకున్న దేవుడు అండి, ఆయన సమాధిలో లేడు. అంతమందు ఇప్పుడు ఈ సమయం ముందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అక్క చెల్లితప్పుడు ఆయన మాట విను, ఆయన స్వరాన్ని విను. నువ్వు ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటే నీ జీవితం అద్భుతంగా దీవెనకరంగా మార్చబడింది. సౌలుతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, ఎప్పుడైతే సౌలుతో మాట్లాడాడో, సౌలు జీవితం పౌలుగా మార్చబడి ప్రజలకు దీవెనకరంగా మార్చబడ్డాడు.